హాయ్ గైస్, హైదరాబాద్ లో పొద్దు పొద్దునే నా డే ఎలా స్టార్ట్ అయింది, ఇవాళ ఏం చేశానని చెప్పి కొంచెం వీడియో చేయడం జరిగింది. ఒకసారి చూసేయండి. ఇవి హైదరాబాద్ రోడ్లు ఎట్లున్నాయంటే చూడండి, నల్లగానే ఉన్నాయి. అంటే తార్ రోడ్ కదా. ఓకేనా, పొద్దు పొద్దున్నే గుడికి వెళ్తున్నామండి. ప్రశాంతత కావాలంటే పోవాలి గుడికి, స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ రావాలంటే పోవాలి బడికి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గుడికి వచ్చానండి. శక్తి గణపతి దేవాలయము. పూజ కనిపెట్టాలి. తీయడానికి ఎవరు లేరు, ఇంకా నేనే తీస్తున్నా. ఓకే, ఫీల్ అన్నట్టు మనం దీన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏం చేయలేము, దేవుని మీద భారం వేయడం తప్పితే. నేనేంది కెమెరాకి అద్దానికి మొక్కుంటున్నాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అంటే ఫుల్ రెయిన్ అనమాట. నైట్ మార్నింగ్ తెల్లవారుజామున తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి గంట సేపు దంచి కొట్టేసింది. ఇది మన మీకెంతో ఇష్టమైన అతి తక్కువ రేటుకే షాపింగ్, అలాగే అగ్గు రేటుకు దొరికే హైదరాబాద్ లో ఫేమస్ అయినటువంటి కోటి రోడ్డు. చల్ చల్ చాలో కాంపిటేటివ్ సంచలనం 1 2 3 4 మావే 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 అని చెప్తారు కదా. మన ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్లకి కేర్ ఆఫ్ అడ్రస్ దిల్సుఖ్ నగర్. మీకు ఒక పవర్ఫుల్ గుడి చూపిస్తాను, పదండి. జై శ్రీరామ్. అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట, వారాహి మాత. ఓం శ్రీ మాత్రే నమః అనుకోండి. గుళ్ళో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అందుకే తొందరగా పంపించేసినారు. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూడబోతున్నారు, మన అనంతపూర్లో ఉంటుంది కదా నడిమొంక, ఇక్కడ కూడా ఒక సుగంధభరితమైనటువంటి వాసన గల నది ఉంది. దాని పేరే మూసీ నది. బాగా చూడండి, చూసారా? మూసీ నది వాసనకి తట్టుకోలేక సిగ్నల్ వదలగానే పారిపోతున్నారు జనాలు. ఇది నాంపల్లి క్లాక్ టవర్. దీని మూవీస్ లో హీరో ఎంట్రీ మార్క్ గా చెప్పొచ్చు. ఏంటిది? నాంపల్లి టవర్ క్లాక్ అంట. సరే, మరికొత్త బ్లాగ్ తో మీ ముందు ఉంటా. లవ్ యూ, బాబాయ్, సీ యూ, టాటా అండ్ టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవన్ యాక్టింగ్ పిచ్చోడు.